హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భాగ్యశాను వ్లాగ్స్. ఈరోజైతే ముక్కోటి ఏకాదశి కదా, అందుకోసమే మేమైతే ముందు రోజే ఇల్లులన్నీ కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసుకొని దుప్పట్లన్నీ ఉతికేసుకున్నాము. కానీ దేవుని పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి కదా, అందుకోసమే ఇంకా నేనైతే తెల్లవారుజామునే 3 గంటలకైతే లేచాను. ఇంకా లేచి గబగబా తలస్నానం చేసి అయితే ఇంకా దేవుడి పటాలన్నీ నీట్గా తుడుచుకొని ఇంకా నేనైతే వాటన్నింటికి బొట్లు అయితే పెడుతూ ఉన్నాను. ఇంకా అమ్మో ఎంత టైం పట్టిందంటే చాలా టైం పట్టింది. ఇంక అన్నీ తుడుచుకొని పేపర్లు వేసుకొని కుందులు దోముకొని నేను అన్నీ చేసుకునేసరికి చాలా టైం పట్టింది. మీరైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ గంధం బొట్టు పెట్టాక తర్వాత కుంకుమ బొట్టు పెడుతున్నాను. నాకైతే అలాగే తెలుసు, ఫస్ట్ గంధం పెట్టాక కుంకుమ పెట్టాలని. ఎందుకంటే నేను చాలా చోట్ల చూశాను, అందరూ ఇలాగే పెడుతూ ఉంటారు. అందుకోసమే నేను కూడా ఇంకా అలాగే పెట్టేశాను. ఇంకా కానీ మా చానుగాడైతే లేడు. అదొక్కటైతే లేని లోటు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాడున్నాడనుకో, మనం ఏ టైంకి లెగిసినా కూడా వాడు కూడా మనతో పాటు లెగిసి వాడు కూడా మనతో పాటు పూజలు చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికైతే వాడు వెళ్ళిపోయాడు కదా, వాడు క్రిస్మస్ కోసం అని వెళ్ళాడు, న్యూ ఇయర్ చూసుకొని వస్తాడు. అందుకోసమే ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. ఏం చేద్దాం, ఇంకా మా అమ్మేమో ఆ పని ఈ పని చేస్తూ అయితే పక్క నుండి నాకు సలహాలు ఇస్తుంది. వచ్చి కొంచెం హెల్ప్ చేస్తే తొందర అయిపోతుంది కదా, ఏం చేద్దాం, ఇంకేం చేయలేం కదా, మన పని మనం చేసుకోవాలి. ఇంకా మొత్తం మీద అయితే బొట్లు పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు అయితే నేను దేవుడి పటాలు మా ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పూసిన పువ్వులతో అయితే నేను దేవుడి పటాలను అయితే అలంకరించాను. ఇంకా అంతలోగా దీపాలు కూడా వెలిగించాలి కదా, ఇంకా దానికోసం నేను తోముకున్న కుందులలో అయితే ఇంకా నూనె పోసి అయితే వత్తులేసి ఇంకా ఇలా అయితే వెలిగిస్తున్నాను. ఫైనల్లీ దీపం వెలిగించే దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ ఇలా పొద్దున్నే తెల్లవారుజామున లెగిసి అయితే తలస్నానం చేసేసి ఇలా పూజ చేస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంకా దీపాలు కూడా చూడండి ఎంత చక్కగా వెలుగుతున్నాయో. ఇంకా నేనైతే భగవంతుడి కోసం నైవేద్యానికైతే ఇంట్లో ఉన్న ఈ జామకాయ, దానిమ్మకాయ, ఇంకా కొన్ని అటుకులు, చక్కెర పోసి అయితే నేను పెట్టాను. ఇప్పుడైతే టైం వచ్చేసి తెల్లవారుజామున 4 అవుతుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా దీపాలు వెలిగించి ఇలా నైవేద్యం అయితే పెట్టాను. ఇంకా మన సమ్మక్క సారక్క తల్లికి కూడా మనం దీపం వెలిగించుకోవాలి కదా, ఇంకా అదే అనేసి నేనైతే అక్కడ కూడా ఇలా కుందులు పెట్టి అయితే అందులో కూడా నూనె పోసి ఇంకా వత్తులైతే వేసి వెలిగిద్దాం అనేసి అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అంతలోగా దీపం కూడా వెలిగించేస్తున్నాను. ఇంకా మొత్తం మీద అయితే ఈరోజు పొద్దున తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి పూజ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు దీపారాధన చేసినా కూడా మేమైతే కంపల్సరీ ఇలా అగరబత్తీలు వెలిగించి అయితే మేము ఇలా 3 సార్లు కానీ 5 సార్లు కానీ తిప్పుతాము. నేనైనా మా నాన్న అయినా మా అమ్మ అయినా కంపల్సరీ మేము ముగ్గురం అయితే ఇలా చేస్తాము. ఎందుకో అది మాకు అలా అలవాటు. ఇంట్లో ఎవరైనా ఏదన్నా ఒకటి చేస్తే అది మన పిల్లలకు వస్తుంది అంటారు కదా, అలాగే మా అమ్మ నాన్న చేశారు కాబట్టే ఈ అలవాటు నాకు వచ్చింది. నా అలవాటు వాళ్ళకి వెళ్ళడం కాదు, వాళ్ళ నుండి నాకు వచ్చింది కాబట్టి నేను అలా చేస్తూ ఉన్నాను. కొన్ని అలవాట్లు అంతే, ఎంత మానమన్నా మనం మానం కదా. ఇంకా కొబ్బరికాయ కొట్టడం కోసం అయితే ఆ భగవంతుడిని అయితే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఎవ్వరికి ఏ హాని కలగకుండా చూడు తండ్రి అనేసి అయితే దండం పెట్టుకొని నేనైతే కొబ్బరికాయ కొట్టాను. కొత్త కొబ్బరికాయ కదా, అందుకోసమే అలా పగిలింది. మొత్తం మీద అయితే మంచి జరిగినట్టే నాకు అనిపించింది. ఇంకా నేనైతే ఇలా అయితే పూజ చేశాను. ఏమో నాకు తెలిసినట్టయితే నేను చేశాను. నాకు ఇంతే తెలుసు, ఎందుకంటే నేను ఎక్కువ పూజలు చెయ్యను. ఇంకా మొత్తం మీద అయితే గంట కొట్టేశాకైతే ఇంకా ఎంత అందంగా ఎంత కలకలలాడుతుందో, ఇలా పూజ చేసుకుంటే చీకటితోని లేసి ఎంత చక్కగా అనిపిస్తుందో. నాకు మాత్రం మనసంతా చాలా హ్యాపీగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఇంట్లో కూడా ఎంతో ఆనందంగా అనిపించినట్టు అనిపించింది నాకు. ఇంకా ఈరోజు అయితే నేను ఉపవాసం కదా, ఇంకా అసలు ఏమీ తినను. ఇల్లంతా ఒకసారి ధూప్ స్టిక్ కూడా పెట్టి పొగ వేద్దాం అనేసి అయితే నేను ఇంకా ఇల్లంతా తిరిగాను. ఇంకా తులసికోట కాడ కూడా దీపం వెలిగిద్దాం అనేసి అయితే
అయితే ఇంకా నేను అక్కడ కూడా ఇలా ముగ్గు వేసి అయితే దీపం వెలిగించడం కోసం అయితే ఇలా ఇక్కడైతే తయారు చేస్తూ ఉన్నాను. ఇంకా తులసి చెట్టు మీద కూడా కొన్ని నిండు బిందెలో ఈ నీళ్లు తీసుకొచ్చి అలా పోసి పసుపు కుంకుమ వేసి అయితే చెట్టుకైతే వేశాను. ఇంకా చుట్టూ ఇలా దీపం వెలిగించే ముందు నేను ఎప్పుడు ముగ్గేసినా కూడా ఇలా పూలతోటైతే అక్కడ అలంకరిస్తాను. అలాగే నేను ఈరోజు కూడా నేను తులసి కోట కాడ అలానే చేశాను ఎప్పటిలాగా. ఇంక ఇక్కడ కూడా ఒక ప్రమిద అయితే పెట్టుకొని ఇంకా దీపం వెలిగించడం కోసం అందులో అయితే కొంచెం నూనె పోసుకొని సేమ్ అక్కడిలాగే ఒక వత్తి వేసుకొని ఇంకా దీపం అయితే వెలిగిద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఇలా వెలిగిస్తూ ఉంటే ఇంకా మా చానుగాడైతే నేను వెలిగిస్తానని చెప్పి ఎంత చికాకు చేశాడో వాడు. ఈసారి అయితే వాడిని చాలా మిస్ అవుతున్నాను. ఇంకా వాడు ఎప్పుడూ అంతే, ప్రతి క్రిస్మస్కి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికే వెళ్తాడు. ఇంక ఏం చేస్తాం, వాడికి కూడా ఇంపార్టెంటే కదా క్రిస్మస్ చేసుకోవాలనేసి. ఇంకా అందుకే నేను కూడా బాధపడి సైలెంట్గా ఊరుకున్నాను. ఇంకా మొత్తం మీద అయితే తులసి కోట దగ్గర పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చానుగాడైతే బాగా గుర్తుకొచ్చేసాడు ఈరోజు. నాకు రోజు గుర్తుకు వస్తాడు, కాకపోతే ఏదైనా చేసేటప్పుడు ఈరోజు చానుగాడు కూడా ఇలా విసిగిచ్చేటోడు కదా అని గుర్తుకొచ్చినప్పుడైతే ఆ రోజు మాత్రం ఇంకెక్కువగా గుర్తుకు వస్తాడు. కానీ ఏం చేద్దాం, ఏం చెయ్యలేం కదా. ఇంకా మొత్తం మీద అయితే సాయంత్రం ఇంకా మళ్ళీ ఉపవాసం వదిలే టైం అయితే వచ్చేసింది. కాబట్టి ముందుగా మళ్ళీ తలస్నానం చేసి ఫస్ట్ దీపారాధన చేశాకే నేను ఏ వంట పనైనా స్టార్ట్ చేస్తాను. ఇంకా అందుకోసం అయితే మళ్ళీ దీపాలు వెలిగించడం కోసము ఇంకా కుందులలో నూనె పోసి వత్తులు అయితే వెలిగించేసి ఇంకా దీపం ముట్టియడానికి అయితే మళ్ళీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని దీపం అయితే వెలిగించేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి అయితే నైట్ 7 అవుతుంది. ఇంకా మొత్తం మీద వంట చేసుకోవాలి కదా అని నేను 6:30కే స్నానం చేసేసి మళ్ళీ వచ్చేసి ఇక్కడ దీపం వెలిగించేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా వంట అయితే అసలు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ దీపం వెలిగించాకే నేను ఏ పనైనా స్టార్ట్. ఇంకొకసారి అయితే నేను దండం పెట్టుకొని అయితే ఇంకా మొత్తం మీద సాయంత్రం పూజ అయితే ఇలా ఉంది, ఇలా జరిగింది మొత్తం మీద. ఇంకా చూస్తున్నారు కదా మీరైతే, ఇలాగ 2 దీపాలు అయితే వెలిగించేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేద్దాం అనేసి కుక్కర్లో అయితే కొంచెం పప్పేసి అయితే కడిగేసి అయితే గ్యాస్ అయితే వెలిగించేసి ఇంకా గ్యాస్ పైన అయితే పప్పు కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఒక పప్పు ఒకటే చేస్తే బాగోదు కదా అనేసి నేనైతే టమాటా పచ్చిమిర్చి పచ్చడి కూడా చేద్దాము అనేసి అయితే అనుకున్నాను. ఇంకా మా చెల్లి అయితే అంది కదా, అక్కయ్య పుదీనా పచ్చడి చేయమనేసి అయితే అడిగింది. ఇంకా పుదీనా తెంపాలి అని అంటే ఆ చెట్లలో చీకటిగా ఉంది కదా అనేసి అయితే ఇంకా నేను వద్దురా ఆగు ఆలోచిస్తానని చెప్పేసి అయితే సరే కొంచెం కొత్తిమీర మెంతికూర వేసి పచ్చడి చేయాలా అనేసి అంటే సరే చెయ్యి, ఏదన్నా ఒకటి చెయ్యి అనేసి అయితే అంది. ఇంకా దానికోసం అయితే నేను కొంచెం కొత్తిమీర ఉన్న మెంతికూర అయితే కడుక్కొని అయితే ఇలా పక్కకు పెట్టాను. ఇంకా అందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా తీయాలి కదా, వెల్లుల్లిపాయలు కూడా తీసి ఇలా కడుక్కొని అయితే పక్కకు పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి కూడా దానికి సరిపడా తీసుకొని ఒక్కొక్కటి అయితే ఇలా నేను కడుగుతూ విరుస్తూ ఉంటాను. విరుచుకొని నేను అట్లా పక్కకు ఒకటేసారి పెట్టుకుంటాను. ఇంకా అప్పుడు దాంట్లోకి ఎన్ని టమాటాలు కావాలి అనేసి నేనైతే 3 అయితే ఈ సైజు పెద్దవి తీసుకొని ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను. మనమైతే ఉపవాసం ఉన్న రోజు ఒక్క కూరతో తింటే అస్సలు తినబుద్ధి కాదు. ఏదేమైనా కూడా ఒక 2 కూరలు ఉండాలి. లేకపోతే కనీసం ఒక కూర, ఒక పచ్చడి, ఒక పప్పుచారు కానీ లేదా చారు కానీ ఉన్నా కూడా చాలు, ఇంకా కడుపు నిండా తినేస్తాం కదా. నేను కూడా అలానే చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే విజిల్ వచ్చేసింది కదా, ఇంకా పచ్చడి వేపుకోవాలి కాబట్టి నేనైతే ఒక గిన్నె పెట్టుకొని ముందుగా అందులో కొంచెం నూనె పోసి ఇంకా వెంటనే కొంచెం జీలకర్ర వేశాక అది నూనె కాగి అది వేగుతూ ఉన్నప్పుడైతే కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని కూడా అందులో వేశాను. అవి కొంచెం వేగగానే ఇంకా పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందాక విరుసుకొని పెట్టుకున్నవి అయితే అవి కూడా వేసేసి ఇంకా అది కూడా కొంచెం అటు ఇటు కలుపుతూ వేగనివ్వాలి. ఇంకా అవి వేగుతూ ఉండగా అయితే కుక్కర్ అయితే 2 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇంకా ఇవైతే వేగుతూనే ఉన్నాయి. ఇంకా అటు పప్పు చూస్తున్నాను, ఇటు పచ్చిమిర్చి పచ్చడి చేయడం కోసం ఇంక ఇవి వేగగానే మిక్సీ జార్లోకి అయితే ఇవైతే నేను తీసేస్తున్నాను. ఇంకా వెల్లిపాయలు చూడండి అలా నల్లగా వేగాలి. అలా వేగేసరికి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇదే నూనెలో నేను వేపేస్తాను. అలాగే ఇప్పుడు కూడా నేను అట్లనే వేపుతున్నాను. కొత్తిమీర
వేపేటప్పుడైతే మనము గ్యాస్ అయితే సిమ్‌లో పెట్టుకొని వేంపుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది, త్వరగా నల్లగా అయిపోతుంది. అందుకోసమే నేను కూడా సిమ్‌లో పెట్టుకొనైతే వేపుతూ ఉన్నాను. ఇంకా అది చూడండి అలా వేగుతూ ఉంది. పచ్చిమిర్చి కన్నా ఇదే లేట్ అవుతుందనేసి అనుకుంటున్నారేమో. నేను సిమ్‌లో పెట్టాను కాబట్టి అందుకే అది స్లోగా వేగుతూ ఉంది. ఇంకా అది అలా అయ్యేసరికి వెంటనే అది కూడా ఆయిల్ రాకుండా తీసుకొని ఇంకా మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా! ఇంకా అటు పప్పు కూడా ఉడికినట్టుంది. ఇంకా నేనైతే గ్యాస్ సిమ్‌లో అయితే పెట్టాను. ఇంకా మూత తీసి అయితే చూడలేదు. ఇంకా ఇది నూనె వేడయ్యాక మళ్ళీ ఇందులో టమాటా కూడా వేసుకొని వేపుకోవాలి కదా! అందుకోసమే నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలనైతే ఈ నూనెలో అయితే వేసేసాను. ఇంకేముంది ఒక టమాటా వేగిందంటే పచ్చడి అయిపోతుంది కదా! కానీ ఇవన్నీ వేగుతూ ఉంటే మాత్రం వాసన ఏమన్నా వస్తుందా? ఎంత మంచి వాసన వస్తుందో. ఇంకా టమాటా అయితే చూస్తున్నారు కదా! నాటు టమాటా అయితే ఇలా వేయంగానే త్వరగా ఉడికిపోతుంది. ఇది హైబ్రిడ్ టమాటా కాబట్టి అస్సలు ఉడకడం లేదు. ఇంకా పచ్చిమిర్చి కూడా చల్లారాలి అనేసి పక్కకే పెట్టేశాను. అయినా చలికాలం కదా! తొందరనే చల్లారిపోతుంది. ఇంకా టమాటా అయితే మొత్తం మీద ఇలా అయితే ఉడుకుడు పట్టేసింది. ఇంకా అటు పచ్చిమిర్చి కూడా చల్లారినట్టున్నాయి. ఇంకా మిక్సీ పడదామా అనేసి అయితే ఆలోచిస్తున్నాను. సర్లే ఇంకాసేపు అయితే ఉడకనివ్వు ఇలా ఉంది కదా అనేసి అయితే నేను కలుపుతూనే ఉన్నాను. ఇంకా మొత్తం మీద అయితే అలా అయిపోయింది. అది కూడా చల్లారాలనేసి అయితే కాసేపు మూత పెట్టేశాను. ఇంకా పప్పు ఉడికిందని చెప్పాను కదా! అప్పుడు గ్యాస్ సిమ్ చేశాను కదా! అందుకోసం దాన్ని కూడా తీశాను. ఇంకా చూడండి ఇలా అయితే ఉడికిపోయింది. నేను సిమ్‌లో పెట్టేసరికి ఇంకా అందులో అయితే ఒక్క చుక్క నీరు లేకుండా మొత్తం అయితే పప్పు లాగేసింది. ఇంకా అప్పుడైతే కొంచెం పసుపు అయితే వేసుకొని అలాగే ఒక స్పూన్ అయితే కారప్పొడి వేసుకున్నాను. ఇంకా అందులో కొంచెం ఉప్పు కూడా వేస్తే అయిపోతుంది కదా అనేసి ఇంకా అందులోనే నేను ఉప్పు కూడా వేసేసాను. ఇంకా కొంచెం గాంటెతోటైతే ఇలా రుద్దినట్టు చేసి ఇంకా చింతపులుసు అయితే నేను పోసేస్తున్నాను. దానికి సరిపడా చింతపులుసు మాత్రమే పోసాను. అస్సలు ఎక్కువ మాత్రం కాలేదు. పులుపు ఎక్కువైనా కూడా అసలు పప్పు తినబుద్ధి కాదు. అది ఎప్పుడైనా కూడా పప్పు చారుకి సరిపడనే చింతపులుసు ఉండాలి. నాకైతే ఈసారి ఎప్పుడైనా ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది. ఈసారి మాత్రం కరెక్ట్‌గా సరిపోయింది. ఇంకా గ్యాస్ అయితే వెలిగించాను. ఇంకా మొత్తం మీద టమాటా పచ్చడి కూడా మిక్సీ పట్టాలి కదా! అందుకోసం అందులో ఉప్పేయడం అయితే మర్చిపోయాను. ఇంకా ఉప్పేసి టమాటా కూడా చల్లారిపోయింది. వేసుకోవచ్చు. అందుకోసమే ఇంకా టమాటా కూడా మిక్సీలో అయితే వేశాను. ఎందుకంటే టమాటా చల్లారక ముందు వేసామనుకో మొత్తం ఇట్లా పట్టేటప్పుడు పైకి కొట్టేస్తుంది. అందుకోసం అనేసి చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ కూడా పట్టడం అయితే అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర మెంతి పచ్చడి అయితే రెడీ అయింది. అది గిన్నెలో అయితే వేసేస్తున్నాను. చూడండి మొత్తం మీద పచ్చడి అయితే అలా వచ్చింది. ఇంకా ఈ పచ్చడి మీద అయితే మూత పెట్టేసి అయితే ఇంకా పక్కకు పెట్టేశాను. ఇంకా పప్పు కూడా కంప్లీట్ చేయాలి కదా! ఇంకా అదైతే మరుగుతూ ఉంది. ఇంకా అది మరిగేంతసేపు నేను ఇట్లా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అయితే అన్నీ కట్ చేసుకుంటాను. అందుకోసమే ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయ అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా నేనైతే అందులోకి ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇంకా ఒక టమాటా కూడా కట్ చేసుకోవాలి. ఇంకా పప్పు మరుగుతూ ఉంటుంది కదా! బాగా మరిగేటప్పుడైతే కొంచెం కరివేపాకు కడిగేసి అయితే కొంచెం నేను తాలింపుకు ఉంచుతాను. కొంచెం మరిగేటప్పుడైతే తీసి వేస్తాను. ఇప్పుడు కూడా నేను అట్లనే చేశాను. ఇంకా అది బాగా మరుగుతూ ఉంటుంది కదా! అప్పుడు కొంచెం కరివేపాకు అయితే అందులో వేసుకుంటాను. ఇంకా అప్పుడు ఎల్లుల్లిపాయ పొట్టు తీసుకొని నేను అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ పచ్చిమిర్చి వేసాక తర్వాత ఉల్లిపాయ, టమాటా కూడా వేస్తాను. ఆల్రెడీ మరుగుడు అయిపోయింది కదా! ఇంకా ఒక్కసారి అట్లా ఇవన్నీ వేశాక మరిగిందనుకో ఇంకా ఏముంది తాలింపు పెట్టుకోవడమే. ఇంకా తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇంకో గ్యాస్ పొయ్యి మీద అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని ఇంకా అందులో అయితే కొంచెం నూనె పోసుకొని ఇంకా అప్పుడు తాలింపు గింజలు అయితే అందులో వేసుకున్నాను. ఇంకా అటు పప్పు మరుగుతుంది, ఇటు ఇది వేగుతూ ఉంది. ఇంకా చూస్తున్నారు కదా అదైతే ఎలా మరుగుతుందో. ఇంకా అప్పుడు కొంచెం వెల్లుల్లిపాయ కూడా నేను కొట్టేసి పెట్టాను కదా అది కూడా వేసుకొని
కరివేపాకు కూడా వేశాకైతే ఇంకా మొత్తం మీద అయితే పప్పు తాలింపు అయితే ఇలా వచ్చింది. ఇంకా ఈ పప్పునైతే నేను తాలింపు పెట్టాక తీసి ఆ మరుగుతున్న పప్పులో అయితే నేను కలిపేస్తాను. ఒక్కసారి మళ్ళీ అలా మరిగేసరికి ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం మీద పప్పు చారు కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏముంది నెక్స్ట్ నేను ఉపవాసం వదిలేయడమే ఉంది. ఇంకా దానికోసం అయితే నేను వంట చేసుకున్నయన్నీ తీసుకొచ్చుకొని అయితే అక్కడ పెట్టుకున్నాను. అందులో పప్పుచారు, ఇంకా కొత్తిమీర మెంతి పచ్చడి, కాకరకాయ వేపుడు, వేడి వేడి అన్నం. ఇంకా నేనైతే ప్లేట్‌లో అయితే వడ్డించుకుంటున్నాను. సారీ, ప్లేట్ కాదది. అది మూత. నేనెప్పుడైనా ఇస్తారాకులో తింటాను. ఇస్తారాకు లేదు కాబట్టి అందరూ ప్లేట్‌లో తింటారు నీసు అది ఇది అనేసి చెప్పి మూతలో అయితే ఎవరు తినరు కదా! అందుకోసం నేను ఇస్తారాకు లేనప్పుడు ఎప్పుడు ఉపవాసం ఉన్నా కూడా నేనైతే ఇలాగే తింటాను. ఇంకా నేను ఉపవాసం అయితే వదిలేస్తున్నాను. ఇంకా నేను వండుకున్నయన్నీ పెట్టుకొనైతే ఉపవాసం అయితే వదిలేశాను. ఇంకా చూసారు కదా మీరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేయండి. మా ఛానల్‌ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.